ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ సంహిత. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ ఫైన్. బాలనాగమ్మ కథ కొన్ని అనుకోని కారణాల వల్ల చేయలేకపోతున్నాను. అయినా అది కొంచెం వినడానికి బోరింగ్గా ఉంది అండ్ కొంచెం పెద్ద కథ. అండ్ నేను స్టోరీస్ నా ఛానల్ నుంచి తీసేస్తున్నాను. స్టోరీ సంహిత అనే ఛానల్ తీసేసి వేరేది పెట్టుకుంటున్నాను. అండ్ స్టోరీస్ ఊకే చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. సో దట్స్ వై నేను సంహిత వ్లాగ్స్ అని పెట్టుకుంటాను, చేంజ్ చేస్తాను. అండ్ చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు నేను అన్నీ చేస్తాను. స్టోరీస్, పాటలు, ఆటలు అన్నీ చేస్తాను. అండ్ మనం ఈరోజు నేను ఫస్ట్ సంహిత వ్లాగ్స్లో ఏం చేయబోతున్నాను అంటే మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేయబోతున్నాను. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, అందుకు హోమ్ టూర్ చేయబోతున్నాను. అండ్ లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ హోమ్ టూర్. ఇది మా అమ్మమ్మ వాళ్ళ అవుటర్లు. అది మనం లేట్ చేయకుండా సైడ్కి వెళ్ళిపోయాం. అండ్ ఓపెనింగ్ ది గేట్. రండి 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 దయచేయండి, తెలుగు వారు వచ్చినారు మా ఇంటికి. అండ్ ఇది ఏమో బావి, చాలా లోతుగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నల్ల బావి, నల్లా ఉంటుంది. అండ్ ఇది ఒక చెట్లు పెట్టుకోవడానికి కట్టించారు. అండ్ ఇది పెద్ద జామ చెట్టు. అండ్ ఈ ఇల్లు అనేది ఒక 2000లో కట్టారు. అమ్మ 2000 లేనైనా. ఓకే, ఇంకా ఇక్కడ నల్లు ఉంటుంది, ఐ మీన్ ట్యాప్, కొంచెం రిపేర్కి వచ్చింది. అండ్ చెట్లు ఉంది కొంచెం. అండ్ సైడ్ గల్లీ ఉంటుంది. ఈ గల్లీ నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ హాల్. మెస్ డోర్ ఉంటుంది ఫస్ట్. ఆఫ్టర్ మెస్ డోర్, so and this is a beautiful hall. And this is a beautiful hall. And ఇది వచ్చేసి టీపై. మా తాతయ్యకి పేపర్ లేనిది నడవాలన్నమాట. రోజు ఒక పెన్ పేపర్ ఉంటే కానీ ప్రశాంతంగా ఉంటారు మా తాతయ్య. అండ్ సోఫా ఇక్కడ ఉంది. అండ్ ఇదేమో నవార్ అల్లిన మంచం. ఇక్కడ 2 మంచాలు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇదేమో టీవీ. అండ్ ఇది వచ్చేసి షోకేస్. అండ్ ఈ గుర్రం బొమ్మతోటి మా మామయ్య చిన్నప్పుడు ఆడుకునేవాడంట. అండ్ ఇలాంటి ఫ్లవర్ వాస్ కలెక్షన్స్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టం. అవి మమ్మీ చిన్నప్పుడు కొని పెట్టిన ఇంకా అలానే ఉంది. అండ్ మా డాడీ, మా మామయ్య డాడీ. అండ్ మా చిన్నప్పుడు అక్కయ్య. అండ్ ఆల్సో ఇది మా మామయ్య చిరంజీవి తోటి ఫోటో దిగినప్పుడు. అండ్ ఇది మా మామయ్య వాళ్ళ కూతురు చిన్నప్పుడు. ఇప్పుడు ఆమె కూడా నా ఏజ్. అండ్ ఇవి అన్నీ మా మమ్మీ ఇష్టపడి కొనుక్కుంది. అండ్ లాస్ట్ ఈ ఫన్నీ విషయం మీకు అందరితోటి చెప్పాలి. అండ్ ఈ టెడ్డీ బేర్ అంటే మా అక్కకి చాలా 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 భయం. చిన్నప్పుడు ఇది పైన ఉండేది, మేము ముట్టుకొని ఆడతామంటే మా తాత తిట్టేవాడు, ఇందులో ఏదో ఉంది అని భయపెట్టేవాడు. ఇప్పుడు మేము ముగ్గురమేమో అలవాటు అయిపోయాం, దీంట్లో ఏం లేదని. మా అక్క మాత్రం ఇంకా దీనికి భయపడుతూనే ఉంది. అది దీంట్లో ఉన్న విషయం.
అమ్మ వల్ల మా తాతయ్య చూస్తే తిడతాడు. ఓకే, ఇది వచ్చేసి టోటల్ హాల్. అండ్ అక్కడ పైన అది మా తాతమ్మ 2019లో చచ్చిపోయింది. కొన్ని దేవుళ్ళ ఫొటోస్ ఉన్నాయి. ఇది స్ట్రేట్గా పెట్టాలి అంటే తాతయ్య చూస్తాడు. అండ్ దిస్ ఈస్ హాల్. బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నా. లెట్స్ ఎంటర్ ఇంటూ బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి మా బెడ్రూమ్. తాతయ్య పడుకున్నారు అంటే చూస్తున్నాడు. అండ్ ఇక్కడ మా తాతయ్య బట్టలు, ఇట్లా బెడ్షీట్స్, చద్దర్స్, పిల్లో కార్స్ అన్నీ ఇందులో స్టోర్ అయి ఉంటాయి. ఇది వచ్చేసి పెద్ద బెడ్. అండ్ దీంతో ఉన్న నాకు అటాచ్మెంట్ ఏంటంటే హాల్లో కూడా ఉంది బొమ్మ. ఎప్పుడు వచ్చినా నేను దీన్ని గీకి పెడతాను. అండ్ ఒక చిన్న అటాచ్మెంట్. అండ్ ఇట్ సైడ్ కూడా మెష్ ఉంటుంది. ఇది సందు లాస్ట్కి చూపిస్తా అన్నా కదా, లాస్ట్కి. అండ్ ఈ రూమ్ గురించి పైగా చెప్పాల్సింది ఏం లేదు. And this is a beautiful bedroom. And let's enter into second bedroom. And ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఈ బెడ్రూమ్లోనే ఉంటారు. బట్ అమ్మమ్మ తాతయ్య ఇద్దరే ఉంటున్నారు కాబట్టి అన్ని సామాన్ తీసుకెళ్ళి పైన పెట్టేశారు. పరుపు, డైనింగ్ టేబుల్, చైర్స్. అండ్ ఇది వచ్చేసి తట్టు కుర్చీ అంట. తట్టు కూర్చేనా అమ్మ? తట్టు కుర్చీ. ఇది మా అమ్మమ్మ పాత బట్టలు అన్నీ ఇందులో పెట్టుకుంటుంది. ఇది ఒక పెద్ద దువ్వుట్టు లాగా. అండ్ స్టోరేజ్, చిన్న చిన్న స్టోరేజ్ అంతా ఇక్కడ చేసుకుంటుంది. అండ్ ఇది వచ్చేసి చెక్క బీరువా. మా అమ్మమ్మ చీరలు ఉంటాయి ఇందులో. అండ్ పైన అంతా కొంచెం రబ్బించుకుంది. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఆడవాళ్ళకి ఇష్టమైన చోటు అంటే ఆడవాళ్ళకి. అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. ఏమున్నాయి ఫ్రిడ్జ్లో ఇవన్నీతో మనకు సంబంధం లేదు. అండ్ ఇది వచ్చేసి కూలర్. ఇది సింపనీ కూలర్. గాలి మాత్రం చల్లగా వస్తుంది. ఇప్పుడు వింటర్ అని మాకు జస్ట్ ఫ్యాన్స్ తోటే అవుతుంది. అండ్ ఇంకా ఈ రూమ్ గురించి చెప్పాల్సింది, ఇదేమో బీరువా, పెద్ద బీరువా. లాక్ వేసినట్టుంది. అండ్ అటు సైడ్ విండో గ్రిల్స్ వచ్చాయి. అండ్ పైన ఇంకా చాలా ఉన్నాయి, నాకు తెలియని. ఇంకేమైనా ఉన్నాయా అమ్మ? ఇంకేం లేవు. ఓకే ఓకే, that's it about this room. And let's enter into the kitchen. అండ్ ఇది వచ్చేసి కిచెన్. అమ్మలకి అమ్మమ్మలకి నచ్చే ప్రదేశం అబ్సల్యూట్లీగా ఇదే. అమ్మ ఏం చేస్తున్నావు? అవునా, మా అమ్మమ్మ చేసే వంట కూడా మీకు చూపిస్తాను, కానీ మనం ఇల్లు మొత్తం అయిపోయాక అది చూసుకుందాం. వెళ్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ నోముకునేది, దీపావళి నోముకుండా. అండ్ ఇక్కడ కూడా ఒక దేవుడు ఉంటాడు. దేనికి సంబంధించిందమ్మా? అది వద్దు, క్లోజ్ చేయి. ఓకే, ఇది ఓపెన్ చేయొద్దు అనుకుంటా. అండ్
ఇది పైన అంతా మా మమ్మీ చిన్నప్పుడు వస్తువులు ఉంటాయి. బొగ్గుల పొయ్యి, ఫస్ట్ వచ్చిన స్టవ్, సెకండ్ వచ్చిన స్టవ్, థర్డ్ వచ్చిన స్టవ్ అన్నీ ఉంటాయి. కానీ అవి నాకు అనరాదు. మమ్మీ చెప్పమ్మా వాళ్ళకి ఏంటో అవి. ఓకే, బొగ్గుల పొయ్యి, కిరోసిన్ స్టవ్, చిన్నది ఒకటి కొబ్బెర, అదొకటి ఉన్నది హీటరు. అవునా? ఇప్పుడు మనకి ఇండక్షన్ స్టవ్ ఎలానో ఆ పైన ఉన్న స్టవ్. ఓకే, అవన్నీ వాళ్ళకి అనిపించవు. కానీ ఇవి వచ్చేసి మా పోల్డ్ అండ్ ఇవి వచ్చేసి బోళ్ళు. బోళ్ళతోటి మాత్రం మాకు ఎంత అంటే మా అమ్మాయి వాళ్ళ పిల్లలు మేము కలిసి ఉన్నప్పుడు మొత్తం బోళ్ళ ఆటనే, బోళ్ళు అన్నీ తీసి బోళ్ళ ఆటనే ఆడుకుంటాము. ఇది వచ్చేసి దేని యూజ్ చేసేది ఇప్పుడు దేవుడు, మా దేవుడు కూడా మంచిగా. సరే అమ్మమ్మ, దేవుడిది మంచిగానే చూపిస్తా. అండ్ ఇది సాంగ్స్ వస్తాయి, ట్రై చేద్దాం. అమ్మమ్మ, ఇది ఖరాబ్ అయిందా? ఓకే. అండ్ ఇది వచ్చేసి అమ్మవారి పాదాలు, మొక్కుకోండి. నేను మొక్కుకుంటున్నాను మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మీరు కూడా కోరుకోండి. మీకు ఏమన్నా ఉంటే ఇది కొంచెం పవర్ఫుల్ దేవుడు. ఓకే. అండ్ ఇటండి మీకు క్వశ్చన్ క్లియర్. అండ్ ఇది ఒక మిక్సీ. ఈ మిక్సీకి కవర్ మా అమ్మమ్మనే కుట్టింది. చూడండి, మా మమ్మీ కుట్టింది. అది అబౌట్ అండ్ రైస్ కుక్కర్, కొంచెం కంపెనీయబుల్. చూడండి, రైస్ కాస్ట్లీ రైస్ కుక్కర్. ఇది మా అమ్మయ్య తెచ్చాడు. అండ్ ఇందులో చపాతీ పీట అదే ఇందులో ఏం లేదు. ఇందులో అంతా ఈరోజు ఇడ్లీ చేసుకున్నాము, సో ఇడ్లీ బోల్ ఉన్నాయండి. ఈరోజు వచ్చేసి మనం ఇంటి వెనుక ప్రదేశానికి అమ్మ మనకి కొంచెం తర్వాత వస్తాను, అన్నీ చెప్పు ఏం కావాలా. ఇది ఇంటెన్క హీటర్ పెట్టారు, స్విచ్ వేయాలి హీటర్ పెట్టి ఏంటో. ఓకే. అండ్ ఇది వచ్చేసి కట్టెల పొయ్యి. యాక్చువల్గా మేము ఉన్నామని ఇప్పుడు హీటర్ పెట్టారు, లేదంటే కట్టెల పొయ్యే పెట్టేది అమ్మమ్మ. అండ్ ఇది వేణీళ్ళు కాగబెట్టింది. అండ్ తులసి చెట్టు. అండ్ ఇది ఇంకా మనము వాషింగ్ మిషన్ ఉంటుంది. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్, ఎప్పుడో కొన్నాం. అండ్ ట్యాప్, బౌల్ ఎక్కువైతే ఇక్కడ తోమచ్చు, హీటర్కి స్విచ్ పెట్టుకోవచ్చు. ఆల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్. అండ్ ఇదేమో కామన్ బాత్రూమ్, ఓన్లీ స్నానం చేయడానికి మాత్రమే. అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్, ఓన్లీ బాత్రూమ్. అండ్ మనం డాబా మీదకి ఎక్కేద్దాం. స్టెప్స్ అమ్మరా, స్టెప్స్. హౌ చెండ కొడుతుంది రా.
అండ్ ఇట్ సైడ్ పక్క వాళ్ళు ఉంటారు. వెయిట్ చూసుకోకుండా స్టెప్స్ వేసాను, జారాను. ఓకే కమ్. ఎండ వాట్ ఎండ. ఇది వచ్చేసి బిల్డింగ్. ఒకవేళ సమ్మర్లో మేము వస్తే అందరం ఇక్కడే పడుకుంటాము. అండ్ ఇది పక్క వాళ్ళ సైడ్. అండ్ ఇది మన హాల్ కాకపోతే ఇక్కడ స్లాబ్ వేయలేరు, సో రేకులు వేస్తారు. అండ్ జామ చెట్టు. అని చెప్పండి, ఇటుపక్కల వాళ్ళది, ఇటుపక్క వాళ్ళది, అటుపక్క వాళ్ళది. కమ్ గాయ్స్ కమ్. అండ్ మీకు ఒక గల్లీ చూపిస్తే మన హోమ్ టూర్ ఫినిష్. మెట్లు దిగేసాను, ఎందుకు చూపించలేదంటే మళ్ళీ నేను స్లిప్ అయితే ప్రాబ్లం కదా. అండ్ ఇదంతా గల్లీ. అండ్ ఇది చిన్న బెడ్రూమ్ అనుకోలేదా, అదే విండో గ్రిల్. అండ్ ఈజ్ ఆ బెడ్రూమ్, తాతయ్య పడుకున్నాడు. అండ్ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది, అందుకు చెప్పులన్నీ ఇక్కడ పెట్టుతారు. అండ్ అది మనం అండ్ ప్లీజ్ మీకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నచ్చుంటే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను మీ సంహిత వ్లాగ్స్, మరి పెట్టేసుకుందామా ఇంకా సంహిత వ్లాగ్స్ అని. నేను మీ సంహిత వ్లాగ్స్. అండ్ ఆగండి, ఇప్పుడే అయిపోలేదు, మా అమ్మమ్మ చేసే వంటకాన్ని కూడా చూపిస్తాను. ఓకే కామ్. వచ్చేసాము. అమ్మమ్మ ఇప్పటికైనా చెప్పు, ఏం కూర? ఆనియన్ ఎగ్స్. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నాతో చెప్పావా ఆనియన్ ఎగ్స్? ఇప్పటి వరకు బాయిల్డ్ ఎగ్స్ పొట్టు తీసాము, ఆనియన్స్ కట్ చేశాను. అండ్ స్టవ్ అంటే లైటర్ లేదా అమ్మమ్మ? మనకి ఫస్ట్ టైం అనుకోండి. యా, ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఆయిల్ ఎన్ని స్పూన్స్? ఒక 2 స్పూన్లు. పావు, ఒక పావు. 2 సారమ్మ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అందులో జీలకర్ర, ఆయిల్ వేడైనాక. సరే, అప్పటి వరకు మనం ఏమేమి కావాలో చూద్దాం. అల్లం కావాలా? అల్లం కావాలి, జీలకర్ర, పసుపు, కారం పొడి, ఆవాలు, మసాలా పొడి. మసాలా ఏది? ఇవి వేసుకోవాలి. ఓకే, వేడి అవుతూనే ఉంది ఆయిల్. వేసుకో. ఏనా? జీలకర్ర, ఆవాలు ఇప్పుడే వేయాలా? భయం అవుతుంది అమ్మమ్మ. ఏం భయపడద్దు. ఆనియన్స్ వేయనా? నువ్వు జరుగుతామమ్మ. ఏం కదా నాన్న, అమ్మమ్మ పొట్టు వచ్చింది. నేనే కలుపుతా. ఈ ఆనియన్స్ గోల్డ్కి ఏదో అయ్యాలంట కదా. పసుపు. సరే, ఇక్కడ అమ్మమ్మ ఏమంటామమ్మ? పప్పు చారు మసాలా పెట్టింది. పప్పు చారు అండ్ ఆనియన్ నెక్స్ట్. ఈరోజు లంచ్ సూపర్ ఉంటుంది.
పసుపు వేయాలమ్మా. పసుపు, పసుపు మనం వంటగదిలోకి వస్తే వంటగది అంతా చెడిపోవాల్సిందే. కొంచెం సాల్ట్, సాల్టా? ఈ సాల్ట్ సరిపోతుందా? సాల్ట్ అన్నీ వేసి చూడు, ఉప్పు వేసి చూడు. అల్లం, నాకు వస్తుందా అమ్మమ్మ చేయడం? అబ్బా, మనకి సూప్ ఇందులో పోవాలి అంటే మనం కాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను తీసిన అందుకే ఇంత పిచ్చి పిచ్చిగా వచ్చింది. డోంట్ మైండ్ ఇట్. ఇలానేనా కాట్లు అమ్మమ్మ? మరీ లోతులో కన్నట్లే. అవునా? అంతేనా? నేను చేస్తా. నేను తీసినసరికి ఇట్లా వచ్చినాయి అమ్మమ్మ. ఇవేనా? ఓకే ఓకే. అయిపోయింది అమ్మమ్మ. ఇది ఈ విధంగా చేసి మసాలా వేసి దించాలి. ఈరోజు హోమ్ టూర్ అండ్ ఆనియన్ ఎగ్స్ కర్రీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో ఇంకా మంచి దాంతో ఇంకా మంచి కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వస్తాను. అండ్ నేను మీ సంహిత. బాయ్ బాయ్. అండ్ ఇంకొకటి, ఇది అంతా కొంచెం ఫ్రై అయ్యాక మసాలా వేసి దింపాలి అమ్మమ్మ. దింపాలి. ఒకవేళ మేము చేసిన కర్రీ మీకు నచ్చుంటే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ సంహిత వ్లాగ్స్. బాయ్ బాయ్.